ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రూపాయి మీ జేబులోకి వెళ్ళాలి, ప్రతి గింజ మీ కడుపులోకి వెళ్ళాలి, ప్రతి ఆడపడుచు సౌభాగ్యంగా ఉండాలి, ప్రతి ఇల్లు ఆనందంతో వెళ్ళిపోవాలి. ఇవి మాకున్న కోరికలు, మాకున్న ఆశయాలు. ఇక మా ఆవేశం అంటారా? అవునండి, మేము కాలర్లు అట్టుకుంటాం. ఎవరి దగ్గర అనుకుంటున్నారు? ప్రభుత్వం దగ్గర కోట్లకు కోట్ల కాంట్రాక్టులు దొబ్బి నాణ్యమైన రోడ్డే నీతి తక్కువ కొడుకుల కాలర్లే కాదు కదా, అవసరమైతే గొంతట్టుకుంటాం. ₹1,00,000 ప్రభుత్వ రుణంలో 70,000 ఇచ్చి 30,000 నొక్కేసే చెత్తనా కొడుకులు కాలర్ కొట్టైనా మొత్తం డబ్బు ఇప్పిస్తాం. మన కడుపు నింపే రేషన్ దగ్గర నుండి అవ్వాతాతలకు రావాల్సిన పెన్షన్ వరకు ఎక్కడ తేడా వచ్చినా తోలు తీసేస్తాం. అంతేగాని అమ్మ ఏంటూ ఏనా కొడుకురా మోకరలో ఆ కాల్పిస్తూ కూర్చోం. మాకుండే ఆవేశం కోపం మీకు కూడా ఉంటుంది, కానీ అలవాటు పడిపోయాం. రోడ్డు పోకపోతే ఫోన్లే సర్దుకొని వెళ్ళిపోదాం అని అలవాటు పడిపోయాం. చదువు చెప్పని స్కూళ్ళకి, వైద్యం దొరకని హాస్పిటల్కి, మన ఇబ్బందులు పట్టించుకుని ప్రభుత్వాలకి అలవాటు పడిపోయామండి. కాదు 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 అలా అలవాటు పడిపోయేలా చేశారండి. మనం సర్దుకుపోతున్నాం. ఎందుకు సర్దుకోవాలి? ఇవి మన హక్కులు.